డీసీసీలతో 1-to-1 భేటీ అవుతున్న మీనాక్షి వారి పనితీరుపై సమీక్షించారు. పని చేయని డీసీసీలపై చర్యలుంటాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మరోవైపు గాంధీ భవన్ రచ్చబండగా మారింది. నియోజకవర్గాల పంచాయతీలన్నింటిపై అధిష్టానం ఫోకస్ చేసింది. గొడవలొద్దని సర్ది చెప్తోంది. తెలంగాణ పల్లెల్లో ఎవరైనా గొడవ పడితే గ్రామ పంచాయతీల దగ్గర పంచాయతీలు చేస్తారు. ఆ పంచాయతీ ఆఫీస్ను కచ్చీర్ అని కూడా పిలుస్తారు. ఎవరైనా గొడవలు పెట్టుకుంటే కచ్చీర్ కాడికి పిలుస్తామని వార్నింగ్ ఇస్తారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు గాంధీ భవన్ కచ్చీర్ లాగా మారింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, డీసీసీలపై ఆగ్రహంగా ఉన్న వాళ్లంతా గాంధీ భవన్ గడప తొక్కుతున్నారు. గజ్వేల్ కాంగ్రెస్ నేతలు మైనంపల్లి వర్గం నర్సారెడ్డి గ్రూపుగా చీలిపోయారు. గాంధీ భవన్ లో పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్నారు. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా 2 మండలాలకు అధ్యక్షులను ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు నర్సారెడ్డి. కమిటీలపై పీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మైనంపల్లి వర్గం నర్సారెడ్డి పార్టీ లైన్ దాటారని క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది. తుంగతుర్తి గొడవపై త్వరలోనే అధిష్టానానికి నివేదిక సమర్పిస్తానన్నారు జగ్గారెడ్డి. తుంగతుర్తి గొడవపై మంత్రి కోమటిరెడ్డితోనూ మాట్లాడారు జగ్గారెడ్డి. ఆయన రూల్స్ ప్రకారమే వెళ్లాలని సూచించారన్నారు. పార్టీలో 3 ఏళ్లు పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలి అన్నది ఏఐసీసీ రూల్ అన్నారు జగ్గారెడ్డి. 2 మండలాధ్యక్షులను నిబంధనలకు విరుద్ధంగా నియమించారన్నారు. ఈశ్వరమ్మపై శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై జగ్గారెడ్డి, మధుయాష్కి, నరసింహారెడ్డితో విచారణ కమిటీ వేసింది అధిష్టానం. కమిటీ ముందు విచారణకు హాజరైన ఈశ్వరమ్మ బీసీలను అవమానించిన శివచరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. మరోవైపు తన వ్యాఖ్యలపై కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు శివచరణ్ రెడ్డి. సన్మానాలు సత్కారాలు చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ కి మాకు ఈ రోజు మేము ముగ్గురు నిలబడి మదాననే నిలబడి ఈ పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దీనికి పులి స్టాప్ పెట్టండి ఈ రోజుకి. సరే, అపోజిషన్ వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు, మేము కాదంటలేము. ఇవన్నీ ఉంటాయి రాజకీయాలలో. మరోవైపు డీసీసీ అధ్యక్షులతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు మీనాక్షి నటరాజన్. డీసీసీల పనితీరును సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పనిపై ఆరా తీశారు. నేతల మధ్య వర్గపోరు లేకుండా చూడాలన్నారు. మండల కమిటీల నియామకంలో డీసీసీల నిర్ణయం ఫైనల్ అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డీసీసీ అధ్యక్షుల పనితీరుపై సమీక్ష చేస్తున్నామన్నారు. పనితీరు బాగోలేకపోతే చర్యలుంటాయన్నారు మహేష్ గౌడ్.